హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం పచ్చి బఠానీతోనే కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి పచ్చి బఠానీలు, ఇవి ఇట్లా ఒలుచుకున్న తర్వాత ఇవి ఒలుచుకున్న గింజలు. ఇవి కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, మెంతి ఆకు, పుదీనా, బగారా, ఇవి చెక్క, యాలకు, లవంగాలు, నెక్స్ట్ టమాటాలు. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయినప్పుడు పోపు దినుసులు, ఆయిల్ హీట్ అయినాయి, అవి కూడా కొంచెం అయినాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అవి మెంతి ఆకులు, పుదీనా వేయడం మర్చిపోయినప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్, ఫ్రై అయినాయి కదా, కొంచెం పసుపు, ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఒకసారి కలపాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా. ఇప్పుడు ఫ్రై అయిందండి. నెక్స్ట్ కొంచెం కారం, ఒకసారి కలిపి టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. కొంచెం ఉప్పు, తొందరగా ఉడకడానికి టమాటాలు, మళ్ళీ అప్పుడు కూడా వేయాలి కదా, మూత వేస్తే అయిపోతే ఉడుకుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంటుంది. ఇటు చపాతీ కూడా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీ పచ్చి బఠానీ కర్రీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇట్లా వండుకోండి, చపాతీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇటు చపాతీ అవుతుంది చూడండి. వేడి వేడి చపాతీ, వేడి వేడి కర్రీ తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.